జయహోమాత ఛానల్ ప్రేక్షకులకు నమస్సులు. అహంకారం ఎంత గొప్పవారినైనా అణిచివేస్తుంది. నేనే గొప్ప, ఇతరులు నాకంటే తక్కువ అనే భావన మనిషి తలకెక్కినప్పుడు లోకం పట్ల అతనికి చిన్న చూపు మొదలవుతుంది. అలాంటి అహంకారం తలకెక్కిన దుర్వాస మహర్షి ఒక సందర్భంలో అంబరీషుడు అనే విష్ణు భక్తుడితో శత్రుత్వం పెట్టుకొని ఎన్ని కష్టాలు పడ్డాడో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అలాగే ఈ కథ తర్వాత అహంకారం మూలంగా ఇబ్బంది పడిన మరొక వ్యక్తి గురించిన తమాషా కథను కూడా చెప్తాను. ఈ రెండు కథలు మీకెంతో నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సూర్యవంశపు రాజులలో అంబరీషుడు చాలా గొప్పవాడు. ఆయన పరమ విష్ణు భక్తుడు. అధికార వ్యామోహం లేకోకుండా ప్రజలను చక్కగా పరిపాలన చేసేవాడు. ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలు పొందారు. ఒకసారి అంబరీషుడు సంవత్సరం పాటు విష్ణుమూర్తిని గురించి ఏకాదశి వ్రతం చేశాడు. ఆ వ్రతదీక్షకు శ్రీ మహావిష్ణువు సంతోషపడ్డాడు. ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. అతనికి అసూయ కూడా కలిగింది. వ్రతం పూర్తయ్యాక 3 రోజుల పాటు రాజదంపతులు ఉపవాసం ఉండి పండితులకు, బేదలకు గోవులను దానం చేశారు. సంతర్పణ కూడా చేశారు. గోదాన, భూదాన, అన్నదానాలతో అందరినీ సంతృప్తిపరిచి ఇక తాము కూడా భోజనం చేద్దామని కూర్చునేసరికి దుర్వాస మహర్షి అక్కడికి వచ్చాడు. అంబరీషుడు ఏకాదశి వ్రతం భగ్నం చేయాలని ఇంద్రుడే దుర్వాసుడిని పంపించాడు. రాజదంపతులు మహర్షికి ఎదురెళ్ళి స్వాగత సత్కారాలు చేశారు. మహాత్మా, దయచేయండి, మీరు అతిథిగా రావడం మా అదృష్టం. శ్రీ మహావిష్ణువే మీ రూపంలో వచ్చాడని భావిస్తున్నాం అని భక్తితో నమస్కరించాడు అంబరీషుడు. దుర్వాసుడు చిరునవ్వు నవ్వి స్నానాది కార్యక్రమాలను చేసుకునేందుకు కాళిందీ నదికి వెళ్ళొస్తానని చెప్పాడు. ఆ విధంగా స్నానానికి వెళ్ళిన మహర్షి ఎంతకూ తిరిగి రాలేదు. ఉపవాసానంతరం 12 గడియలు దాటకుండా భోజనం చేయకపోతే వ్రతఫలం దక్కదని పెద్దలు చెప్తారు. దుర్వాస మహర్షి ఆలస్యం చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా? కర్తవ్యం ఏమిటి? సందేహంలో పడ్డాడు అంబరీషుడు. పుణ్యకాలం దాటిపోకుండా సలిల స్వీకరణ అంటే మంచినీటిని స్వీకరణ చేసి వ్రతఫలం దక్కించుకోవచ్చు. మహర్షి వచ్చాక భోజనం చేతుర్లే అని విఘ్నులు అన్నారు. రాజదంపతులు అలాగే చేశారు. ఇంతలోనే దుర్వాస మహర్షి వచ్చాడు. వస్తూనే కోపంతో పళ్ళు పటపటా కొరికి, మహారాజా, నన్ను అతిథిగా రమ్మని నేను రాకుండానే మీరు భోజనం చేశారు. కావాలని నన్ను అవమానపరిచారు. అనే అహంకారం తలకెక్కడం వల్ల మీకు పెద్ద చిన్న తారతమ్యం నశించింది. ఇప్పుడే నేనెవరో, నా శక్తి ఏమిటో మీకు తెలిసేలా చేస్తాను అని ఒక భయంకర రాక్షసుడిని సృష్టించాడు. వాడి పేరు కృత్య. అంబరీషుడి పైకి కృత్య యుద్ధానికి వెళ్ళాడు. అంబరీషుడు, ఆయన భార్య భక్తవత్సలుడైన శ్రీహరిని ప్రార్థించారు. వెంటనే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని పంపించాడు. అది మంటలు చిమ్ముతూ వచ్చి కృత్యను దహించి వేసింది. ఆ తర్వాత దుర్వాసుడిని వెంటాడింది. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి, అంటే ఆయన గుహలోకి పోతే గుహలోకి, ఆకాశానికి ఎగబాగితే ఆకాశానికి, సముద్రంలో మునిగితే సముద్రంలోకి, పాతాళంలోకి చొరబడితే పాతాళంలోకి, దిక్కుల వెంట పరిగెడితే ఆ దిక్కుల వెంట, అలా మొత్తం అతడిని తరుముకుంటూ వెళ్ళి భయంతో విలవిల్లాడిపోయేలా చేసింది ఆ సుదర్శన చక్రం. దుర్వాసుడు తనను కాపాడమని ఇంద్రుడిని కోరాడు. ఆ ఇంద్రుడు కూడా నా వల్ల కాదంటూ చేతులు ఎత్తేశాడు. ఇక అక్కడి నుంచి ఆయన రోస్తూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. సుదర్శన చక్రం మహర్షిని విడిచిపెట్టలేదు. వేల కాంతులు విరజిమ్ముతూ ఆయనను అనుసరిస్తూనే ఉంది. హరి ఆయుధాన్ని ఎవరాపగలరు? అయినా శివుణ్ణి ప్రార్థించి చూడు అన్నాడు బ్రహ్మ. ఆ ముని కైలాసానికి పోయి ముక్కంటి కాళ్ల మీద పడ్డాడు. దుర్వాస, పోయి వైష్ణవోత్తముడైన అంబరీషుడిని అవమానపరచాలనుకొని లేనిపోని చిక్కులు తెచ్చుకున్నావు కదయ్యా. సుదర్శన చక్రాన్ని మరల్చడానికి ఆ చక్రధారి మాత్రమే సమర్థుడు. వైకుంఠాన్ని చేరి
శ్రీహరిని అంటే విష్ణుమూర్తిని శరణు వేడు అన్నాడు ఆ శివుడు. దుర్వాసుడు విష్ణుమూర్తి వద్దకు పోయి, స్వామి, అపచారం చేశాను, నన్ను మన్నించు, నీ భక్తుడిని తోలనాడాను, నన్ను క్షమించు, నీ చక్రం బారి నుంచి నన్ను కాపాడు అని దీనంగా వేడుకున్నాడు. ఓ దుర్వాస మహర్షి, మనిషికి అహంకారము, క్రోధము పనికిరావు. తపస్సు వల్ల, విద్య వల్ల మనుషులు మోక్ష మార్గానికి దగ్గర కావాలి కానీ చెడు తలంపులతో పరనిందకు, భక్తుల పట్ల అపచారానికి దిగజారకూడదు. నువ్వు వెళ్ళి అంబరీషుణ్ణి శరణు వేడుకో, అతను దయామయుడు, నీకు అభయమిస్తాడు అని విష్ణుమూర్తి చెప్పి పంపించాడు. సుదర్శన చక్రం మహర్షిని వెంటాడుతూనే ఉంది. దుర్వాసుడు అంబరీషుడి దగ్గరికి వెళ్ళి తన తప్పు మన్నించమని వేడుకున్నాడు. అంబరీషుడు సుదర్శన చక్రాన్ని స్తుతించి దానిని శాంతింపచేసి మళ్ళీ వైకుంఠానికి మరలించాడు. దుర్వాసుడు కుదుటపడి, మహారాజా, భగవానుని భక్త వాత్సల్యాన్ని తెలుసుకోలేక నీకు చెడు తలపెట్టాను, కానీ నువ్వు నా ప్రాణాలను కాపాడావు, నీకు జయమగుగాక అని దీవించాడు. విష్ణు భక్తుడు అంబరీషుడు వినమ్రుడై దీవెనలు అందుకున్నాడు. అహంభావం తలకెక్కిన దుర్వాస మహర్షికి ఎన్ని కష్టాలు పడ్డాడో విన్నారు కదా. అలాగే గర్వం వంటబట్టిన ఇంకొక వ్యక్తి గురించి కూడా చెబుతానన్నాను కదా, అతని గురించి కూడా వినండి. ఒక మహానగరంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పును పట్టుకోలేకపోయేవారు. ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గదిలోకి వెళితే అవన్నీ ప్రాణం ఉన్న వాటివిగా, మన పక్కనే ఉన్నట్లు, మనకు చేయందిస్తున్నట్లు, మనతో మాట్లాడుతున్నట్లుగా సజీవంగా ఉండేవి. ఎటువంటి వారైనా మంత్రముగ్ధులయ్యి వాటిని చూస్తూ ఉండాల్సిందే. ఆ అసాధారణ ప్రతిభ, నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని నింపాయి. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక జ్యోతిష్యుడు ఆయన చేతిని, జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి, మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా అని చెప్పాడు. దాంతో శిల్పికి చెమటలు పట్టాయి. ఆయన ఇలా అనుకున్నాడు, నేను బ్రహ్మలాంటి వాడిని కదా, ఆయన మనుషులను సృష్టిస్తే ఆ రూపాలకు నేను ప్రతిరూపాలు అనిపించేలా శిల్పాలను సృష్టిస్తాను. కాబట్టి నేను అపర బ్రహ్మనవుతాను. మృత్యువు వచ్చిన రోజున నాలాగే ఉన్న మరో 7 శిల్పాలను చెక్కి ఉంచుతాను. అప్పుడు మృత్యుదేవత ప్రాణమున్న శిల్పి ఎవరో, బొమ్మ ఏదో కనుక్కోలేక వెళ్ళిపోతుంది. నేను మృత్యువుకు దొరకను అని ఈ విధంగా ఉపాయం పన్నాడు. అలా ఉపాయం పన్ని అచ్చు తనలాగే ఉన్న 7 శిల్పాలను చెక్కి మృత్యుదేవత వచ్చే రోజున ఒక శిల్పం వెనక దాక్కుని చూస్తున్నాడు. మృత్యుదేవత నెమ్మదిగా ఆ గదిలోకి వచ్చింది. శిల్పి శ్వాసను కూడా పూర్తిగా బిగబట్టి కదలకుండా నిల్చున్నాడు. మృత్యుదేవత వెతుకుతూ వస్తోంది. ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు శిల్పి. ఇక కనుక్కోలేదులే అని అనుకున్నాడు. శిల్పి ప్రతిభకు మృత్యుదేవత ఆశ్చర్యపోయింది. ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో, శిల్పమేదో కనుక్కోలేకపోయింది. ఇక తన వల్ల కాదు అని వచ్చిన దారినే వెళ్ళిపోవాలని వెనుదిరిగింది. శిల్పి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన తెలివితేటలను, తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటూ ఉన్నాడు. ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి, ఈ శిల్పి ఎవరో గాని ఎంతో అద్భుతంగా శిల్పాలు చెక్కాడు, కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేశాడు అని అంది. అంతే, మన అపర బ్రహ్మకు అహం దెబ్బతిన్నది. తన వృత్తి జీవితంలో ఇప్పటి వరకు హేమహేమీలు ఏ ఒక్కరు కూడా వంగబెట్టలేదు. అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా ఈ దేవత అనుకున్నాడు. వెంటనే తాను దాక్కున్నాడు అన్న సంగతిని కూడా మరచి కోపంతో, ఏది, ఎక్కడుంది తప్పు, చూపించు, అంతా చక్కగానే ఉందిగా, ఏ తప్పు లేదు అనేశాడు. అప్పుడు మృత్యుదేవత నవ్వుతూ, నాకు తెలుసు ఇందులో ఎక్కడా ఏ తప్పు లేదని, కానీ నిన్ను గుర్తించడానికి ఆ విధంగా చెప్పాను అంతే. నేనేమి నిన్ను పట్టుకోలేదు, నీకు నువ్వే పట్టుబడ్డావు. ప్రాణాధారమైన నీ శ్వాసను కూడా నియంత్రించగలిగావు, కానీ నీ అహంభావాన్ని మాత్రం
నియంత్రించుకోలేకపోయావు, చివరకు అదే నిన్ను పట్టించింది అని ఆయన్ను తీసుకెళ్ళిపోయింది మృత్యుదేవత. మనం పెంచుకునే అహంభావం అంత ప్రమాదకరమైనది అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ అహంభావం సత్యాలని తెలుసుకోనివ్వదు, వాస్తవాన్ని గుర్తించనివ్వదు. మనం అనుకున్నదే సరైంది, ఇతరులది తప్పు అని మనం అనుకునేలాగా చేస్తుంది. నెమ్మదిగా అది స్వార్థానికి దారితీసి నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటాను. స్వార్థం ప్రకృతి విరుద్ధం. దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహాన్ని అడ్డుకునే దైవం స్వార్థం. మీరు గమనించారా? అహంభావం అనే పదంలో నుంచి అహాన్ని తీసేస్తే మిగిలేది భావం. ఈ లోకమంతా ఒక్కటే అనే సద్భావన కలిగితే ఎటువంటి అనర్థం జరగదు. ఇదండి అహంకారం గురించి నేను మీకు తెలియజేయాలి అనుకున్న విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదాలు. మీ గోలి రామచంద్రరావు.